అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోరీకి గురైన ఏటీఎంను పోలీసులు గుర్తించారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్బీఐ ఏటీఎం మిషన్ను అర్ధరాత్రి దుండగులు ఎత్తుకెళ్లారు. అడ్డుకొనేందుకు వచ్చిన స్థానికులను తుపాకులతో బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు. నిమ్మనపల్లి వద్ద ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని డబ్బును తీసుకువెళ్లారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏం చేస్తాం ఎవరు ఏం చేస్తాం ఎవరు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోరీకి గురైన ఏటీఎంను పోలీసులు గుర్తించారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్బీఐ ఏటీఎం మిషన్ను అర్ధరాత్రి దుండగులు ఎత్తుకెళ్లారు. అడ్డుకునేందుకు వచ్చిన స్థానికులను తుపాకులతో బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు. నిమ్మనపల్లి వద్ద ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని డబ్బును తీసుకెళ్లారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏం చేస్తాం ఎవరు ఏం చేస్తాం ఎవరు ఏటీఎం చోరీ సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మనోహర్ అడిగి తెలుసుకుందాం. మనోహర్, శంకరి, మదనపల్లి పట్టణము ఎస్టేట్ లో ఉన్నటువంటి శివాజీ నగర్ లో రాత్రి ఎస్బీఎం ఏటీఎం ను దుండగులు చోరీ చేసినటువంటి పరిస్థితుల్లో పోలీసులు దీనిపైన అప్రమత్తమయ్యారు. ఏదైతే ఈ రాత్రి 12 గంటల ప్రాంతంలో వీళ్ళు చోరీకి పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న ఇంటి యజమానులు శబ్దం రావడంతో బయటకు వచ్చి వారిపైన కూడా దుండగులు తుపాకులతో కాల్పులు జరగడానికి ప్రయత్నించడంతో ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానులు కూడా తప్పించుకోవడం జరిగింది. అయితే చోరీకి పాల్పడినటువంటి వాహనము బొలెరో వాహనము సూర్యాపేట అనేటువంటి ఒక విషయాన్ని అయితే పోలీసులు గుర్తించారు. ఆ దిశగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి మదనపల్లి ప్రాంతం నుంచి వాయిల్పాడు మీదుగా పల్లెల్లో మార్గంలో ఈ బొలెరో వాహనము చోరీని ఏటీఎం ను తీసుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. ఎక్కడికెక్కడ కూడా అన్ని చెక్ పోస్టుల్లో పోలీసులు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి వారి యొక్క కదలికలను ఎక్కడ వెళ్తున్నారు ఏంటంటే. రైట్, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.